మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలం అనుదిన కృప దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దారిపోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున నేను మిమ్మలను దీవించుచున్నాము అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రారంభంలో యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, దేవుని ఆశీర్వాదము తన ప్రజల మీద ఆయన నింపువాడు. ఈరోజు మనుషుల కష్టార్జితము ద్వారా వచ్చే ఆశీర్వాదము కంటే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే మనుషుడు కష్టపడతాడు, సంపాదిస్తాడు, కానీ ఒక్కొక్కసారి ఆ సంపాదన కానీ ఆ కష్టం కానీ సంతృప్తినివ్వదు. కానీ దేవుడు నీకు ఒకసారి ఆశీర్వాదం అనేది అనుగ్రహించాడు అనుకోండి, నీ కష్టమునకు మించిన సంతోషం, నీ కష్టంకు మించిన దీవెన నీ మీద ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది. ఎక్కడా లేని సంతృప్తి, ఆరోగ్యము, క్షేమము నీ కుటుంబంలో విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ 129:8 మొదటి భాగము ఆశీర్వాదము నీ మీద, నీ బిడ్డల మీద, నీ శ్వాసం మీద జీవిత కాలము ఉండి ఈ వాగ్దానము చేత దేవుడు మిమ్మలను దీవించి నడిపించునుగాక. ఆమె ప్రభా, నీ వాక్యము చేత మీ బిడ్డలను ముద్రించండి, ఆశీర్వదించి ఈ వాగ్దానములు వారిని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. క్రైస్తవ